హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ శివ. మా వీడియోస్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని నొక్కండి. ఈరోజు సాటర్డే కాబట్టి మేము ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం. ఇక్కడ మాకు ఊరుకొండ దగ్గర కాబట్టి మేము ఇక్కడ ఊరుకొండ టెంపుల్కి వచ్చేసాం. ఈరోజు సాటర్డే కాబట్టి పబ్లిక్ బాగా వచ్చారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పబ్లిక్ బాగానే ఉన్నారు. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం. ఇంకా ఈవినింగ్ టైం వరకు ఇంకా మొత్తం నిండిపోతారు పబ్లిక్, అంత జనాభా వస్తారు ఇక్కడికి. మంగళవారం రోజు కూడా బాగుంటుంది. శనివారం రోజు మంగళవారం రోజు పబ్లిక్ బాగుంటారు. మిగతా రోజుల్లో పబ్లిక్ మామూలుగా ఉంటారు. మేము ఇక వెహికల్ అక్కడ ఆపేసి కాలు కడుక్కొని గుడిలోకి ఎంట్రీ అయిపోయాం. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్ ఊరుకొండ అనేది. మా విలేజ్ పెద్దరవేల్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది ఊరుకొండ. కల్వకుర్తి నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఫేమస్ ఇది. మేము ఇక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇక్కడ వ్రతాలు కూడా చేస్తారు. సాటర్డే రోజు మంగళవారం రోజు చాలా వ్రతాలు జరుగుతాయి. 1 డేలో ఒక 3-4 రౌండ్స్ వ్రతాలు జరుగుతాయి. చాలామంది వ్రతాలు బాగా చేస్తారు ఇక్కడ. మేము మామూలుగా దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. అప్పుడు భోజరాయులు అనే రాజులు గట్టిపల్లపల్లి అనే గ్రామంలో కాళికాదేవిని ప్రతిష్ఠించి దాంతోపాటు పంచలింగాలని ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కించడానికి అక్కడ దగ్గరలో ఉన్న ఊర్కొండపేట అనే గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న రాతితో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కించారు. అక్కడ నుంచి బయలుదేరే సమయానికి చీకటి కావడంతో వాళ్ళు నైట్ అక్కడ నిద్ర చేశారు. అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళ కలలోకి వచ్చి, నేను ఇక్కడే నిలుస్తాను, నన్ను సింధూర లేపనం లేకుండా నన్ను పూజించాలి అని చెప్పాడంట. అందుకే ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు జరిపించారు అప్పటి నుండి. అందుకే ఆంజనేయ స్వామి అక్కడ సింధూర లేపనం లేకుండా మనకు దర్శనమిస్తాడు, పూజలు అందించుకుంటాడు. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే భక్తులకు చాలా నమ్మకం. వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తాడని చాలా నమ్మకం. అందుకే చాలామంది నైట్ అక్కడే నిద్ర చేసి ఉదయాన్నే దర్శనం చేసుకొని వెళ్తారు. అది ప్రజల నమ్మకం, అలా చేస్తే మంచి జరుగుతుంది అని. కొందరు భక్తులు ఇక్కడ 11 డేస్, 41 డేస్, 101 డేస్ కూడా అలా నిద్ర చేస్తారు. వాళ్ళు ఏదైనా గట్టిగా మొక్కుకొని అలా నిద్ర చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం సమయంలో అన్నదానం కూడా నిర్వహించబడుతుంది. మీకు వీలున్న వాళ్ళు మీరు కూడా అన్నదానం చేయొచ్చు. రాత్రి సమయంలో భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. చాలా బాగా ఉంటుందండి. ఆ భజన చేసేటప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో, మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది. చాలామంది అందుకే నైట్ ఇక్కడ స్టే చేస్తారు. అసలు ఆ భజన తెల్లవార్లు ఉంటుంది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మేము దర్శనం చేసుకోవడానికి లోనికి వెళ్తున్నాను. ప్రదక్షిణలు అయిపోయాయి. పబ్లిక్ కొంచెం తక్కువగానే ఉన్నారు. కాసేపు అయితే ఫుల్ అయిపోతుంది. నేను లోనికి వెళ్తున్నాము. ఇక్కడ విగ్రహం చాలా బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి బాగా వచ్చేవాళ్ళం. మాకు ఈ టెంపుల్ దగ్గర కాబట్టి శనివారం బాగా వచ్చేవాళ్ళం. వచ్చి నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వెళ్ళే వాళ్ళము. ఇక్కడ ఉండడానికి కూడా అన్ని వసతులు ఉంటాయి. సత్రాలు అన్నీ ఉంటాయి ఇక్కడ విగ్రహం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూస్తే మన మైండ్ మొత్తం రిలీఫ్ అయిపోయినట్టు ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. నేను ఇక్కడ అర్చన చేయించుకుంటున్నాను. మీకు విగ్రహాన్ని జూమ్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. చూసారా ఎంత బాగుందో ఏకశిల విగ్రహం. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నాను. ఇక్కడ ముడుపులు కూడా కడతారు చాలామంది. ఇక్కడ చెట్టు ఉంది చూస్తారా, ఆ చెట్టుకి కడతారు. లోన కూడా ముడుపులు బాగా కడతారు మొక్కుకొని. అవి ఫలిస్తాయని భక్తుల నమ్మకం. మేము ఇంకా కాసేపు గుడిలో కూర్చొని పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. అక్కడ లడ్డు పులిహోర కూడా ఉంటాయి. మేము పులిహోర లడ్డు తీసుకొని బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి ఇక్కడ కూర్చొని తింటున్నాము.
నాకైతే టెంపుల్ పులిహోర అంటే చాలా ఇష్టం. చాలామందికి గుళ్ళో చేసే ప్రసాదం అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ పులిహోర మాత్రం చాలా బాగుంది. కాసేపు తినేసి ఇక్కడికి వచ్చేసాం. పిల్లలు ఆడుకుంటామని చెప్తే ఇక్కడికి వచ్చేసాం. వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు ఆ పచ్చదనం ఎంత బాగుందో. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి. కాసేపు పిల్లల్ని ఇక్కడ ఆడిపించాం. ఇక్కడ సైడ్ చాలామంది వంటలు చేసుకొని తిని వెళ్తుంటారు. బాగుంటుంది ప్లేస్. చెట్లు చాలా ఉంటాయి, చెట్లు పచ్చదనం చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. కోతులు కూడా ఎక్కువ. ఇక్కడ చూసారా ఎట్లా ఆడుతున్నాయో. తర్వాత కాసేపు అక్కడ ఆడుకొని ఇక్కడ పక్కనే ఇక్కడ టెంపుల్కి వచ్చాము. ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఇక్కడ వినాయకుని విగ్రహం ఉంటుంది. సింధూర లేపనంతో ఉన్న విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే శివుడి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ శివుడు కూడా అసలు ఆ కొండల మధ్యలో నిలుస్తాడు. చాలా బాగుంటుంది ఆ వ్యూ కూడా. ఆ కొండలు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో, అసలు వ్యూ బాగుంటుంది. తర్వాత ఇక్కడ చాలామంది స్నానాలు చేసుకుంటారు. నైట్ నిద్ర చేసిన వాళ్ళు ఇక్కడ తెల్లారే లేచి ఇక్కడ స్నానాలు చేసుకొని గుడి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అన్ని వసతులు బాగుంటాయండి. వాటర్ కూడా ప్రాబ్లం ఉండదు. మా పిల్లలు ఇక కాసేపు ఆడుకుంటామంటే కాసేపు పిల్లల్ని అక్కడ వాటర్లో ఆడిపించేసి మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం. పక్కనే ఇక్కడ శివుడు అయితే చాలా బాగుంటాడు. చూస్తారు కదా 40 అడుగుల ఎత్తుతో ఎంత బాగున్నాడో. ఇది కూడా చాలా పురాతనమైంది. బాగుంటుంది అక్కడ విగ్రహం. టెంపుల్ కూడా శివుని టెంపుల్ బాగుంటుంది. ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ జనాలు శివుడి టెంపుల్కి వస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటారు. బాగుంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ కాసేపు ఉండి దర్శనం చేసుకొని ఇక్కడ కూడా అర్చన చేయించుకొని మొక్కుకొని బయలుదేరాము. చూసారా విగ్రహం ఎంత బాగుందో అమ్మవారిది. ఇక్కడ శివుడి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ ఈ విగ్రహం. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని చూసి షాక్ అవుతుంది, ఇంత పెద్దగా ఉందని. బాగుంటుంది. తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ పక్కనే ఉన్న మళ్ళీ చిన్న టెంపుల్కి వచ్చాము. అక్కడ శివుడు, ఇది కూడా శివుడిని గుడే, లింగ రూపంలో ఉంటాడు. ఇక్కడ అభిషేకాలు అవి ఇవి చేస్తుంటారు శివునికి. బాగుంటుంది ఇక్కడ కూడా. మేము ఇంకా అక్కడ దేవునికి మొక్కేసి అక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా ఇక్కడ బొమ్మల షాపులు కనిపించాయి. ఇంకా పిల్లలు ఊరుకుంటారా, ఇంకా పిల్లల కోసం బొమ్మలు తీసుకొని ఇంకా మా ఊరికి బయలుదేరాం. మీకు ఎలా అనిపించింది ఈ టెంపుల్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని చాలా బాగుంటుంది.